హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దివ్యశ్రీ వ్లాగ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు భువనేశ్వర్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము అందరం కూడా హోటల్ నుంచి భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అయ్యి కిందకి వెళ్తున్నాం అన్నమాట. అసలు చాలా హాట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పూరీలో మాత్రం. మీరు ఎవరైనా వస్తే మాత్రం సమ్మర్లో అస్సలు రాకండి. చూడండి, మొత్తం అందరం ఇప్పుడు మేము ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాం. సో ఆ వ్యాన్లో ఒక్కొక్కరుగా ఎక్కుతూ అందరం కూడా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. అక్కడక్కడ నేను కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను, మీకు అందరికీ బోర్ కొట్టకుండా ఉండాలని. ఫైనలీ అందరం అయితే ఎక్కేసాం అన్నమాట. ఇప్పుడు నేను కూడా ఎక్కుతాను, చూడండి. కదా మా ఫ్యామిలీని, మా జర్నీని కూడా ఇప్పుడు ఫైనల్గా మేమైతే భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, అందరూ మొత్తం దిగుతున్నారు ఇక్కడ. బట్ మీరైతే మాత్రం నా సజెషన్ పర్సనల్గా సమ్మర్లో అయితే మాత్రం అస్సలు రావద్దు ఫ్రెండ్స్. ఇట్స్ టూ హాట్ అనమాట. సో ప్లీజ్ ఎవరు రాకండి. మేమైతే మాత్రం అనుకోకుండా బుక్ చేసుకున్నాం, అలా సమ్మర్ వెకేషన్ కింద వచ్చామన్నమాట. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా నేనైతే చెప్తున్నాను. సమ్మర్లో మాత్రం పిల్లల్ని తీసుకొని అసలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అస్సలు రాకండి. చూడండి, మా పాప అన్నమాట. ఈ పాప అదైతే అసలు దిగను, నేను రాను, ఇక్కడే ఉంటాను అంటుందన్నమాట. ఫైనల్గా అందరూ దిగిపోయారు. ఇప్పుడు మేము లోపలికి నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట టెంపుల్కి. చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మేమైతే టెంపుల్ ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముతున్నారు. అలాగే స్టార్ ఫ్రూట్స్ ఉంటే మా వాళ్ళందరూ కూడా అసలు ఎలా ఉంటాయి టేస్ట్ అని చూసారనమాట. ఆ తర్వాత ముందుకు ఇలా నడుస్తూ ఉంటే చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ పక్కన ఈ ట్రీ చాలా పెద్దగా ఉందని చెప్పి తీసాను అనమాట. ఎండ మాత్రం టూ మచ్ ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అందరం కూడా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇంకా టెంపుల్ అయితే చెప్పడానికి మాటలు అసలు లేవు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనందరం కూడా ఎప్పుడైనా వెళ్ళాల్సిన కొన్ని ఉన్నాయంటే ప్లేసెస్, అందులో ఇదొక ప్లేస్ ఫ్రెండ్స్. భువనేశ్వర్ లింగరాజన్ టెంపుల్ అనమాట. లింగరాజ్ టెంపుల్. ఈ పక్కన కొబ్బరి బొండాలు చూసారు కదా, మన ఊరికన్నా ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట. ఒక్కొక్కటి 80 రూపీస్, 90 రూపీస్ అలా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇగో చూసారు కదా, ఇదంతా బయట గుడి ప్రాంగణం అనమాట. అసలు ఈ కట్టడాలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అదిగో చూస్తున్నారు కదా, అవి అక్కడక్కడ చిన్న చిన్న గోపురాల్లా అలా ఉన్నాయన్నమాట. మేమందరం అయితే ఇంకా అలా ముందుకి నడుస్తూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఫైనల్గాను చూడండి ఫ్రెండ్స్, మేమందరం దగ్గరికి వెళ్ళిపోయాం టెంపుల్కి. అదిగో చూడండి, ఇది గుడి ప్రాంగణం అనమాట. బయట అవుట్ సైడ్ గోడ ఎంత పెద్దది కనిపిస్తుందో. ఇది మాత్రం అసలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడాల్సిన టెంపుల్ అనమాట. టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అనమాట. ఖచ్చితంగా చూడండి మీరు కూడా.
మీ అందరికీ కూడా నచ్చుతుంది. బట్ ఈ టెంపుల్లో ఏంటంటే లోపలికి ఫోన్ తీసుకెళ్ళి అలౌ లేదు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కనిపిస్తారు చూడండి, దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా లోపలికైతే వచ్చేసాం. ఆ రోజు రష్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఆ రోజే మరి ఏంటో తెలీదు, సమ్మర్ హాలిడేస్ వల్ల చాలా ఎక్కువగా ఉంది రష్ అయితే మాత్రం. మీరు చూస్తున్నారా, ఇదే ఎంట్రన్స్ టెంపుల్ గోపురం అనమాట. ఇక్కడ నుంచి ఫోన్స్ కానీ మనం తీసుకెళ్ళే అంబ్రెల్లాస్ కానీ ఏవి కూడా అలౌ లేదు లోపలికి. సో ఇక్కడ నుంచి ఇలా చూడాలి, తప్పదు. అసలు జనాలు అయితే మాత్రం అసలు ఎంతమంది అంటే చెప్పలేమండి బాబు. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియోలోనే తెలుస్తుంది. అసలు చాలా జనం అంటే చాలా జనం అనమాట. అందుకే సమ్మర్లో ఎప్పుడు కూడా ఇలాంటి వెకేషన్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. మాకంటే మేము ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళాం, బట్ అప్పుడు మేము వెళ్ళింది సమ్మర్ కాదు. సమ్మర్లో ఇలా ఉంటుందని మాకు ఇదే ఫస్ట్ టైం తెలిసింది. మీకు ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. కజిన్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారనమాట ఇందులో. చూసేయండి, ఫైనల్గా లాస్ట్గా మా ఫ్యామిలీ పిక్ కూడా యాడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.